ఏంది పట్టుబడ్డాయా మాను వచ్చా మన్ను కొడుతీ కదరా నీ మీద మన్ను పోయా అయ్యో మరి రావే నడుచు ఓరుకోమర్చా ఓరు వెంకట నడుచు రారా మన కొంపలు మునిగినాయిరా మన కొంపలన్నీ నాశనం అయిపోయినట్టేరా తాత ఏమైంది ఏమైంది ఎవరు పట్టుబడ్డారు ఎందుకు పట్టుబడ్డారు ఏం చేయకుండా కూడా మన వాళ్ళని అరెస్ట్ చేసిరా ఏంది మన ఆశలు ఆయురైపోయాను కదరు కొడుకులారా నమ్మకం పెట్టుకొని ఎదురు చూస్తే ఏం లేకుండా అయిపోయాను కదరు నాయనలారా అరే ఏం జరిగిందే నువ్వు అట్లా ఏడుస్తా అంటే నాకు ఇక్కడ భయం అవుతున్నదే తాత ఏం జరిగిందో చెప్పాడువే ముందుగాల ఏం చెప్పను పిల్ల ఇంటికి వచ్చి చేతిలో పెట్టే పైసలు ఇవ్వకుండా అయిపోతున్నాయి పిల్లో పిల్ల నా అన్ని దింపుడు గల్లం కాడి ఆశలే అయినట్టు అవుతున్నాయి పిల్ల నీ పిచ్చి ముసలోడా పింఛన్ పైసల గురించి గంతగానం ఏడుస్తున్నది పింఛన్ కాదే అవ్వ నా ఓటుకి తగిన పైసలు పట్టుకొస్తా అంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారట ఇప్పుడు ఎట్లా ఏం కథ ఓటుకు నోటు తీసుకోవద్దురా ముసలోడా అని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా గట్లనే అంటాడేంద్రో ఆగు విని సంగతి చెప్తా అరే అరే పోలీసు వాళ్ళకు ఎదురు పట్టుకొని పోకపోయినావురా నీ సోయి మల్లె ముఖంలో చెప్పు ఒక పైసా కాదాయే 2 పైసలు కావాయే ఇప్పుడు ఎట్లరా ఏం కథరా అరే అవి మొత్తం ఈయన పైసలే అన్నట్టు చేస్తున్నాడు కదా ఏంది సీక్రెట్గా సిమెంట్ బత్తలు చదువుకొని వస్తుంటే కూడా దొరికిల్లా సిగ్గులేనెవరా ఇంకా ముచ్చట చెప్పేది అందుకు ఓ సెయి సంచులు చదువుకొని కూలికి పోయిన లెక్క పట్టుకొని వస్తే ఏమైందిరా నీ ఎలచ్చని పైసల పిచ్చి మీద మన్ను పోయ్యా అంతగానం కావాలంటే ఇంకో పార్టీ వాళ్ళు ఇస్తారు కదా ఎందుకు వాళ్ళు కూడా ఇస్తారు వాళ్ళు వీళ్ళు ఇచ్చినవి కలిపి ఒక ఆడ మిత్తి కట్టుకుందామా నేను చూసి అంచినావు నడివి తగ్గచ్చిన నువ్వు జరగలేక వచ్చినావు నడవ చలి అమ్మ ముసలవాడా ఓటు నమ్ముకొని అప్పులు కట్టుకుంటున్నావా అరే ఎవరు వారి ఆ పైసలు ఉన్న కాడికి మమ్మల్ని రమ్మని అర్థం కాదురా తల ఇన్ని తీసుకొని పోతా అంటే మమ్మల్ని లెవెల్ పట్టుకుంటుర్రా ఆ అవతల పార్టీలో నన్ను చూసి నేర్చుకోర్రా నాయన ఓట్లు కొనేదానికి ఏదో ఒకటి చేస్తారు కానీ నువ్వు ఆ పైసల కాసపడి ఆగం కాకే తాత అరే నిజంగానే పట్టుకున్నారా లేకపోతే ఎక్కడైనా కంతకాలలో దాచి దోసుకుందామని చూస్తానవా బిడ్డ నా పైసలు కనుక నాకు ఇవ్వకపోవాలే నీ చెవుడలు తీస్తా ఏమనుకుంటానో ఏమో కానీ నేను అన్ని పార్టీల మీద ఆశలు పెట్టుకున్నారు దేవుడా ఇట్లా ఒక్కొక్కరు అందరూ పట్టుబడితే నా అప్పులు ఎట్లా కట్టుకోవాలరు నాయనా అరే నోటాశ చూపెట్టి నీ ఓటును ఎత్తుకపోతున్నారు అన్నది ఎరగకుండా ఎందుకే వాళ్ళ అవినీతి సొమ్ము కోసం ఏడుస్తున్నావు అదంతా మన సొమ్మే కాకులకు వచ్చి గద్దలకు పెట్టినట్టు మన సొంటలు కట్టబడితేనే వాళ్ళకి ఆ పైసలు వచ్చినాయి లేకపోతే బాగా కట్టపడి సంపాదించిర్రా వాళ్ళు దేహపోయి నుంచి నా రంజుల నీ నుంచి ఏమో నాయమడి పడతావు నువ్వు పైసలు తీసుకొని ఓటేసిన వాళ్ళే గెలిచి నీ నడ్డి మీద అన్ని నట్టు చేస్తారు తీసుకో అయ్యా తీసుకో అరే పట్టుకొని వస్తానవారా పోటు మొగోని లెక్క నడి రోడ్డు మించలు పట్టుకొని వస్తానవా గా మడికట్ల నుంచి మంది కాపాడకుండా పట్టుకొని రావు మొత్తానికైతే ఓటుకు నోటు తీసుకోకుండా ఓటు అయ్యనంటావు అంతేనా అంతే బరాబర్ తీసుకుంటా ఇయ్యనోని ఇజ్జత్ ఇస్తా ఇంకా నలుగురికి మంచి చెడు చెప్పే నువ్వే గిట్లా అంటే దేశం ఎటుపోతున్నది పైసలు తీసుకొని ఓటేస్తే ఏమైతుంది అనే ముచ్చట్లే తెలియని పబ్లిక్ ఏమనాలే ఏమంటారు వాళ్ళు కూడా తీసుకుంటారు ఇక గిట్లా అయితే పంచిన పైసలకు ఎక్కువ ఎట్లా సంపాదించుకోవాలి అని పని మీద గెలిచినోడే ఉంటే ఇక పేదోడు ఎన్నాడు బాగుపడతాడే ఎక్కడేసిన గొంగడి అక్కడనే అన్నట్టు ఉండదా ఎందుకున్నది ఉంటది ఎట్లనో తీరు తిప్పలా పడతాం మళ్ళీ 5 ఏళ్లకు ఎలక్షన్లు అట్టనే ఉండే అప్పటికి ఓటుకు నోటు ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ ఓటేస్తాం సిగ్గులేదు మళ్ళా మాట అనే దానికి బుద్ధి లేదు పైసలు తీసుకుంటా అనే దానికి నీ అవ్వ నువ్వైతే ఇంటికి రా తాత నీకు కూడు పెడతా అడుగు ఇదంతా వచ్చిదే ఫిలా నిజం అనుకున్నావు ఫిలా ఇగో గిత్తనే చేస్తానట కొంతమంది అగో అసంటోళ్ళకు నువ్వు బుద్ధి చెప్తావు అనగో అయితే చేసిన నేను తీసుకుంటా అనిఫిలాగా పైసలు చూసే ఆ పైసల మొఖం అంగడి పోను చే మరి గది అట్లా మాట్లాడు చూసిన అరుల్లా ఎట్లున్నదో ఎలక్షన్ పైసలు ఎవ్వారం మూటల కొద్ది దొరుకుతున్నాయి కోట్లు పట్టుబడుతున్నాయి కాబట్టి అవి ఎవరని మోసం చేసేతా అనుకో అర్థం చేసుకోకపోతే మన బాధలు మన బతుకులు ఎప్పట్లెక్కనే ఉంటాయి పైసా కాకుండా పని కోటయ్యిండ్రి అట్లనే ఓటేసుడు మాత్రం మరవకుండ్రి